aspirants, good morning. Welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం సెప్టెంబర్ 25th రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరి ఒప్పంద ప్రాతిపాదికన 3 టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ని అనుసరించి పీజీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వీరికి శాలరీ అనేది నెలకి 61,000 నుంచి 67,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ ఇచ్చేసి మనకి ఇక్కడ అక్టోబర్ 6th ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఎక్కడ అనేది కూడా అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఫరీదాబాద్లోని బీఆర్ఐసి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి 3 టెక్నీషియన్స్ అదేవిధంగా ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి ఐటీఐతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి 25,000 రూపాయలు అనేది ఈ ఉద్యోగానికి సంబంధించి శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి అక్టోబర్ 6th ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఈ ఉద్యోగానికి సంబంధించి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ అయితే మనకి అడ్రస్ అనేది ఇచ్చారనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కేరళ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగంలో పార్ట్ టైమ్గా 29 సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో విభాగాలు ఏంటంటే ఎండోక్రైనాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, అనెస్థీషియాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్థల్మాలజీ, ఐసీయూ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి పీజీ, ఎంబీబీఎస్, ఎంసీహెచ్, డిఎం, డిఎన్బి లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా డిగ్రీ ఉంటే దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ గరిష్ట వయసు విషయానికి వస్తే ఇంటర్వ్యూ తేదీ నాటికి 64 ఏళ్ళు అనేది ఉండాలి. శాలరీ అనేది నెలకి 60,000 నుంచి 2,40,000 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడాను అక్టోబర్ 9th అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి 25 అపెరెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే డిప్లొమా టెక్నీషియన్ అపెరెంటిస్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అపెరెంటిస్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే డిప్లొమా టెక్నీషియన్ అపెరెంటిస్కు 18 నుంచి 24 ఏళ్ళు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అపెరెంటిస్కు 21 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి డిప్లొమా అపెరెంటిస్కు 12,000, గ్రాడ్యుయేట్ అపెరెంటిస్కు 13,000 అనేది వీళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ అపెరెంటిస్ పోస్టులకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి అక్టోబర్ 27వ తారీఖున ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి, ఇది విజయవాడ నుంచి రావడం జరిగింది. సో వివిధ విభాగాల్లో 5 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే టీమ్ లీడర్ అప్లికేషన్ సపోర్ట్, సీనియర్ ఐసీటీ కన్సల్టెంట్ అప్లికేషన్ సపోర్ట్, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ సపోర్ట్, ఎంఐఎస్ ఆపరేటర్కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వర్క్ ప్లేస్ వచ్చేసరికి ఏపీసీఆర్డీఏ విజయవాడ, అమరావతి ప్లేసెస్లో మనం ఈ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన వర్క్ అనేది అక్కడ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విజయవాడ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న వివిధ విభాగాల్లో 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 1, జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 1, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 1 పోస్టు అనేది ఉందన్నమాట. సో టోటల్గా 3 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ సివిల్తో పాటు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే అక్టోబర్ 6 నాటికి 64 ఏళ్ల లోపు అనేది ఉండాలన్నమాట. వేతన శాలరీ విషయానికి వస్తే నెలకి అసిస్టెంట్ ఇంజనీర్కి 45,000, జూనియర్ ఇంజనీర్కి 33,630 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 6 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుల్ టైం పిహెచ్డి అడ్మిషన్స్ కోసం అంటే సివిల్ ఇంజనీరింగ్లో చేయడానికి పిహెచ్డి అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 30 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కెనరా బ్యాంక్ బెంగళూరు నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 3,500 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500గా ఉంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12 అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. టోటల్గా 23 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 29th సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 25 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రసార భారతి నుంచి 50 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, పీజీ, సిఏ ఆర్ సిఎంఏ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ నుంచి 20 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బి, సిఏ, సిఎఫ్ఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 46 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.